జర్మనీలోని స్టట్గార్ట్ వేదికగా టీవీ9 నెట్వర్క్ న్యూస్ గ్లోబల్ సమ్మిట్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సదస్సుకు ప్రధాని మోదీ ఇవాళ హాజరై వికసిత్ భారత్ పై ప్రపంచ దేశాలకు వివరిస్తారు. భారత్ జర్మనీ సంబంధాలతో పాటు వికసిత్ భారత్ అంశాలను ప్రస్తావించారు. రోడ్ మ్యాప్ ఫర్ సస్టైనబుల్ గ్రోత్ పేరుతో 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 10కి పైగా సెషన్స్ ఉంటాయి. 50 మందికి పైగా ప్రముఖులు పలు ఆవిష్కరణలపై ప్రసంగిస్తారు. ఓ మీడియా సంస్థ అంతర్జాతీయ స్థాయిలో సదస్సు నిర్వహించడం ప్రపంచ చరిత్రలోనే తొలిసారన్నారు టీవీ9 నెట్వర్క్ ఎండీ వరుణ్ దాస్. ఈ సదస్సు ద్వారా జర్మనీ, భారత్ మధ్య బంధం మరింత బలోపేతం కావడం ఖాయమన్నారు. పారిశ్రామిక రంగంలో సాంకేతికత కీలకమన్నారు మై హోమ్ గ్రూప్ వైస్ చైర్మన్ రామురావు. దేశాభివృద్ధికి సంపద సృష్టి ఏకైక మార్గం అన్నారు. జూపల్లి రామేశ్వరరావు అకుంఠిత దీక్షతో పారిశ్రామిక రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తెస్తున్నామన్నారు. టీవీ9 నెట్వర్క్ గ్లోబల్ సదస్సు చరిత్రాత్మకమంటూ ప్రశంసలు కురిపించారు. మాణిక్ రెడ్డి గారు బంతిపూల సాగు చేస్తూ 3 నెలల్లో 6 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వీరి నుండి ఈ సాగు గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రపంచ మీడియాలో ఇలాంటి సదస్సు అరుదైన విషయమన్నారు. ఎన్డీఏ కూటమి హయాంలో భారత్ ప్రగతి పథంలో దూసుకువెడుతోందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. టీవీ9 నెట్వర్క్ గ్లోబల్ సదస్సుకు గెస్ట్ గా హాజరై మాట్లాడారు. ఓ మీడియా సంస్థ అంతర్జాతీయ సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇండియా జర్మనీ గ్లోబల్ సమిట్ కు 200 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. భారత్, జర్మనీకి చెందిన మంత్రులు, రాజకీయ, వ్యాపార, క్రీడా ప్రముఖులు ఈ సదస్సులో తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. గత ఫిబ్రవరిలో న్యూజిలాండ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన సదస్సుకు కొనసాగింపుగా జర్మనీలో గ్లోబల్ సదస్సు నిర్వహిస్తున్నారు. భారత్ ని ఫుట్బాల్ క్రీడలో తీర్చిదిద్దేందుకు ఈ సదస్సు ప్రయోజనకారిగా ఉంటుందని వక్తలు చెబుతున్నారు. తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై ఇవాళ హైకోర్టులో కీలక తీర్పు వెలువడనుంది. బీఆర్ఎస్ పక్షాన గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిపై స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 4 వారాల్లోగా చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను సింగిల్ బెంచ్ ఆదేశించింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేశారు అసెంబ్లీ కార్యదర్శి. దీనిపై తీర్పు ప్రకటించనుంది హైకోర్టు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ముగియనున్నాయి. ఈ నెల 11 నుంచి 10 రోజులుగా కొనసాగుతూ వస్తోంది. చివరి రోజున ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలపనున్నాయి ఉభయ సభలు. గత 4 రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న రిషికొండపై ప్యాలెస్ నిర్మాణం, ఇటీవల వరదల వల్ల ఎదురైన పరిస్థితులతో పాటు అమరావతి పునర్నిర్మాణంపై ఇవాళ సభలో చర్చ జరగనుంది. తమ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్న సందర్భంగా డిసెంబర్ 7 మంత్రివర్గాన్ని సీఎం రేవంత్ రెడ్డి విస్తరించే అవకాశం ఉంది. డిసెంబర్ 2వ వారంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు మరోవైపు కసరత్తు జరుగుతోంది. ఈ సమావేశంలో ROR చట్టాన్ని ఆమోదించనున్నారు. ఏపీలో ఎన్టీపీసీ 1,87,000 కోట్ల పెట్టుబడులకు రెడీ అయిపోయింది. పెట్టుబడులపై ఎన్టీపీసీ, గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ మధ్య ఒప్పందం కుదురుతుంది. ఈ పెట్టుబడుల ద్వారా ఏపీకి వచ్చే 25 ఏళ్లలో 20,600 కోట్ల ఆదాయం సమకూరనుంది. 1,06,000 మందికి ఉద్యోగాలు దొరకనున్నాయి. ఏపీలో పెన్షన్దారులు 3 నెలల పెన్షన్ సొమ్మును ఒకేసారి తీసుకునేలా వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. పెన్షన్ తీసుకుంటున్న కుటుంబ యజమాని మరణిస్తే భార్యకు మరుసటి నెలలో వితంతు పెన్షన్ మంజూరు చేయాలని అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులిచ్చింది ఏపీ సర్కార్. కాళేశ్వరం కమిషన్ మలిదశ విచారణ ఇవాళ నుంచి ప్రారంభం కానుంది. నీటిపారుదల శాఖ, ఆర్థిక శాఖల్లో పనిచేసిన తాజా, మాజీ IAS అధికారులు కమిషన్ బహిరంగ విచారణకు పిలువనుంది. ఇప్పటికే తాజా, మాజీ ENCలు, CEలు, SEలు, EEలను బహిరంగ విచారణలో ప్రశ్నించింది కమిషన్. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అందజేసిన నివేదికను పరిశీలించబోతోంది. తెలుగు రాష్ట్రాల చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా PSC చైర్మన్ ఎంపికకు తొలిసారి ఎన్నిక జరగనుంది. వైసీపీ నుండి అసెంబ్లీ కోటాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి నామినేషన్ వేయడంతో ఎన్నిక అనివార్యమైంది. ఒక్కో PSC సభ్యత్వానికి దాదాపు 20 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ఆర్సీపీకి ప్రస్తుతం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. దీంతో ఆ పదవి కూటమికి దక్కే అవకాశమే ఉంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటనలో ఉన్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు లోక్ మంథన్ కార్యక్రమానికి హాజరవుతారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. సాగర్ సొసైటీ, జూబ్లీహిల్స్, కేబుల్ బ్రిడ్జ్, పంజాగుట్ట, బేగంపేట ఎయిర్పోర్ట్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు పోలీసులు.
ఆడబిడ్డల జోలికొస్తే ఏం చేయాలో చేసి చూపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా శాంతి భద్రతల వ్యవస్థ ఉంటుందని స్పష్టం చేశారు. తల్లిని చెల్లిని దూషించినా గత సీఎం పట్టించుకోలేదని చంద్రబాబు తెలిపారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో దేశంలో ఎక్కడా గంజాయి దొరికినా దాని మూలాలు ఏపీలోనే ఉన్నాయని చంద్రబాబు అన్నారు. నటుడు దర్శకుడు పోసాని కృష్ణమురళి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. ఇక జీవితంలో రాజకీయాలు మాట్లాడనని తెలిపారు. ఆఖరి శ్వాస వరకు కుటుంబం కోసమే బతుకుతానని పోసాని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు పవన్ పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారని వరుస కేసులు నమోదయ్యాయి. సోషల్ మీడియాలో ఫోటోల మార్ఫింగ్ పై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు అనకాపల్లి జిల్లా రావికమతం పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని సిఆర్పిసి 41 కింద నోటీసు ఇచ్చారు. విచారణకు వచ్చేందుకు వారం రోజుల గడువు ఇవ్వాలని కోరుతూ ఆర్జీవీ తన లాయర్ ద్వారా లేఖ పంపించారు. లగచర్ల గ్రామ ప్రజలపై వేధింపులు, హింస, తప్పుడు కేసుల దాఖలు ఫిర్యాదుపై స్పందించింది ఎన్హెచ్ఆర్సీ. ఈ ఘటనపై 2 వారాల్లోపు నివేదిక ఇవ్వాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ డీజీపీలను ఆదేశించింది. నిజ నిర్ధారణ కోసం అధికారుల బృందాన్ని పంపాలని కూడా ఎన్హెచ్ఆర్సీ నిర్ణయించింది. బీఆర్ఎస్ బీజేపీ కుట్రల్ని తిప్పికొడతామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పరిశ్రమల ఏర్పాటును అడ్డుకునేందుకు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. లగచర్లలో అమాయక రైతుల్ని అడ్డుపెట్టుకుని అధికారులపై దాడులు చేశారన్నారు. నిందితులపై చట్టపరంగానే చర్యలు తీసుకుంటామని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. డిసెంబర్ 9 లోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ జరుగుతుందని మహేష్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై విజయోత్సవాలు, కులగణన, స్థానిక సంస్థల ఎన్నికలపై గాంధీ భవన్లో కీలక సమావేశం జరిగింది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల, ఎమ్మెల్యేలు కడియం, పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెడతామని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. పార్లమెంట్లో అల్లూరి విగ్రహం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరతామని చంద్రబాబు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాలో కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం స్థల పరిశీలన ప్రక్రియ మొదలైంది. పలాస నియోజకవర్గంలో గుర్తించి 1383 ఎకరాల స్థలాన్ని ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఆఫ్ ఇండియా బృందం పరిశీలించింది. జిల్లా రెవెన్యూ అధికారులు భూమిని చూపించి మ్యాప్స్ ద్వారా వివరించారు. ఒక గుంట ప్రభుత్వ భూమి గాని, 1 ఎకరం ఇరిగేషన్ భూమి తీసుకున్న చరిత్ర తనకు లేదని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. వరంగల్ సభలో సీఎం రేవంత్ ఆరోపణలపై హరీష్ స్పందించారు. తనకున్న భూముల్ని రేవంత్ సమక్షంలోనే సర్వే చేయించేందుకు సిద్ధమన్నారు. ఎప్పుడొస్తారో ఎక్కడికొస్తారో చెప్పాలని సవాల్ విసిరారు. రోగులకు 90% చికిత్స మండల కేంద్రాల్లోనే జరగాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కోరారు. వైద్యులు రోగులను తమ క్లయింట్స్ గా భావించాలని సూచించారు. ఆసుపత్రిలో వైద్య సిబ్బంది అందుబాటులో లేరనే విమర్శ రానియవద్దని వైద్యాధికారులను మంత్రి దామోదర్ కోరారు. మంచిర్యాలలో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి దామోదర, శ్రీధర్ బాబు భూమి పూజ చేశారు. తెలంగాణ అంతటా ఈ నెల 29న దీక్షా దివస్ నిర్వహించాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. నవంబర్ 29న కరీంనగర్లో నిర్వహించే దీక్షా దివస్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొంటారు. అంబర్పేటలో నిర్వహించిన బొడ్రాయి వేడుకలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో బొడ్రాయిని పూజించే సంప్రదాయం ఉందని కిషన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. బొడ్రాయి ఉంటే గ్రామం సుసంపన్నంగా ఉంటుందన్నది ప్రజల నమ్మకమన్నారు. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికా కోర్టులో దాఖలైన కేసు మీద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఎన్ని ఆరోపణలు వచ్చినా అదానీ వైపే మోదీ ఉంటారా అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. అఖండ భారతంలో అదానీకో న్యాయం, ఆడబిడ్డకో న్యాయమా అని నిలదీశారు. ఆధారాలు లేకపోయినా ఆడబిడ్డను అరెస్ట్ చేయడం ఈజీ, ఆధారాలు ఉన్నా అదానీని అరెస్ట్ చేయడం కష్టమా అని ప్రశ్నించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని ముత్తూట్ ఫైనాన్స్ లో సిబ్బంది ఘరానా మోసానికి పాల్పడ్డారు. బాధితుల ఖాతాల్లో ఉన్న బంగారాన్ని నకిలీ ఖాతాలకు మళ్లించారు. ఖాతాదారుల నుండి తమ దగ్గర తనఖా పెట్టుకున్న బంగారానికి నెలవారీ వడ్డీ జమ చేస్తున్నారు. అయితే వడ్డీ, నగదు జమ చేసిన రసీదులు ఖాతాదారులకు ఇవ్వడం లేదు. దీనిపై సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితులు. తిరుమల మాస్టర్ ప్లాన్ పై స్పష్టత లేదని టీటీడీ ఈఓ శ్యామలారావు తెలిపారు. ప్లాన్ ప్రకారం తిరుమల అభివృద్ధి జరగలేదని వెల్లడించారు. భవన నిర్మాణాల్లో తిరుమల పవిత్రత కనిపించడం లేదన్నారు. 25 ఏళ్లుండేలా విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నట్టు శ్యామలారావు వివరించారు. నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
పొలం విషయంలో డబ్బు ఇవ్వకపోతే తనను చంపుతానని ఎమ్మెల్యే ఆయన అనుచరులు బెదిరించారని సాంబశివరావు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాంబశివరావు ఎవరో తనకు తెలియదని, పోలీసులు కేసు ఎలా నమోదు చేశారో అర్థం కావడం లేదని గోపిరెడ్డి తెలిపారు. నారాయణపేట జిల్లా మాగునూరు హైస్కూల్ ఫుడ్ పాయిజన్ ఘటనలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నారాయణపేట డీఈఓని సస్పెండ్ చేసింది. ఆర్డీఓ రామచంద్రకు షోకాజ్ నోటీస్ ఇచ్చింది. కలెక్టర్ తనిఖీ తర్వాత కూడా మధ్యాహ్నం విద్యార్థులకు వడ్డించిన భోజనంలో మళ్లీ పురుగులొచ్చాయి. మధ్యాహ్న భోజనానికి ఉపయోగించిన ఆహార పదార్థాలని పరీక్షల కోసం ల్యాబ్కు పంపించారు. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీని తక్షణం అరెస్ట్ చేయాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అమెరికా, భారత్ చట్టాలను ఆయన ఉల్లంఘించారనే విషయాలు స్పష్టంగా రుజువయ్యాయని ఆరోపించారు. బీజేపీకి కావాల్సినంత నిధులను అదానీ అందిస్తున్నారని రాహుల్ మండిపడ్డారు. దేశాన్ని అదానీ హైజాక్ చేశారని, భారత్ ఇప్పుడు అదానీ ఉచ్చులో ఉందన్నారు రాహుల్. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన అధికారిక నివాసం కోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ఢిల్లీ బీజేపీ శ్రేణులు భారీ ధర్నా నిర్వహించాయి. ఆప్ నుంచి బీజేపీలోకి చేరిన కైలాష్ గెహ్లాట్ కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు. ధర్నాతో ఉద్రిక్తత నెలకొనడంతో బీజేపీ శ్రేణుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ నివేదిక సిద్ధంగా ఉందని చైర్మన్ జగదాంబికా పాల్ తెలిపారు. సకాలంలో దాన్ని సభకు సమర్పిస్తామన్నారు. జేపీసీ సమావేశం పార్లమెంట్ హౌస్ అనెక్సీలో జరిగింది. జేపీసీ 25 సార్లు సమావేశమై 6 మంత్రిత్వ శాఖల పనితీరును పరిశీలించింది. 123 మంది వాటాదారులతో చర్చించింది. అమెరికా కోర్టు కేసు వ్యవహారంతో అదానీ గ్రూప్ షేర్లు పడిపోవడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కళతప్పాయి. సెన్సెక్స్ 423 పాయింట్లు, నిఫ్టీ 169 పాయింట్లు పడిపోయాయి. సెన్సెక్స్ లోని అదానీ పోర్ట్ 13% పడిపోయింది. అదానీ గ్రూప్ లోని మిగిలిన షేర్లు 23% వరకు క్షీణించాయి. సైనిక విమానాలకు గాల్లోనే ఇంధనం నింపే సదుపాయంపై భారత్, ఆస్ట్రేలియా మధ్య ఒప్పందం కుదిరింది. లావోస్ లో జరుగుతున్న ఆసియా దేశాల రక్షణ మంత్రుల సదస్సులో ఆస్ట్రేలియా రక్షణ మంత్రి ప్యాట్ కాన్రాయ్తో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు. ఒక సంస్థకు చెల్లించాల్సిన 50 లక్షల రూపాయలు చెల్లించకపోవడంతో ఢిల్లీలో ఉన్న రాజస్థాన్ ప్రభుత్వానికి చెందిన బికనీర్ హౌస్ ని జప్తు చేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ చెల్లింపు జరపాలని ఆర్బిట్రల్ ట్రైబ్యునల్ జనవరి 2020లో ఆదేశాలిచ్చింది. బికనీర్ హౌస్ భవనం గ్రేడ్ 2 హెరిటేజ్ బిల్డింగ్ హోదా కలిగి ఉంది. హృతిక్ రోషన్, తారక్ నటిస్తోన్న సినిమా వార్ 2 ఇప్పటికే 100 రోజుల షూటింగ్ పూర్తయింది. హృతిక్, తారక్ పాల్గొనే క్లైమాక్స్ షెడ్యూల్ తాజాగా షురూ అయింది. తారక్ కి సంబంధించిన సన్నివేశాలు, పాటలు, ప్యాచ్ వర్క్ మాత్రం బ్యాలెన్స్ ఉందన్నది ముంబై టాక్. తన కుటుంబం గురించి తాను అరుదుగా మాట్లాడతానన్నారు బిగ్ బి అమితాబ్ బచ్చన్. కుటుంబం తన సామ్రాజ్యం అని, ఆ గోప్యతను కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పారు. విషయం ఏదైనా పూర్తి సమాచారం తెలుసుకున్నాకే రాస్తే బాగుంటుందన్నారు. అసత్య ప్రచారాలు ఎప్పటికీ అలాగే ఉంటాయన్నారు.